ఓకే, మరి మ్యాంగో బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మ్యాంగో బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు గుజ్జు 2 కప్పులు, బొంబాయి రవ్వ 1 కప్పు, పంచదార 1 కప్పు, కరిగించిన వెన్న 1/2 కప్పు, తురిమిన బాదం కొద్దిగా. సో మాధవి గారు స్టార్ట్ చేద్దామా? మ్యాంగో పల్ప్ వేసుకొని. సో ఇది మీకు ఇక్కడ రెడీమేడ్ గా దొరుకుతుంది, అది రెడీమేడ్ దొరుకుతుందండి. నెక్స్ట్ దాంట్లో రవ్వ వేసుకోవాలండి. ఓకే, సో జనరల్ గా బర్ఫీ అంటే అన్ని రవ్వ వేయించుకొని అలా ఉంటుంది. ఇక్కడ దీనికి అలా ఏమీ లేదనమాట. ఏం లేదండి, చాలా ఈజీ స్వీట్. ఇప్పుడు ఇది మనం అవెన్ లో బేక్ చేసుకునేవన్నీ మనకి కేక్స్ ఇలాంటివే కదా, మరి అది బర్ఫీ ఎలా అవుతుంది? మీరు అట్లాంటి టఫ్ క్వశ్చన్లు వేస్తే కష్టం అండి. అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా బర్ఫీ అంటే పొయ్యి మీద చేసుకుంటారు అనేది ఒక ఐడియా ఉంటుంది కదా. బర్ఫీ లాగా ఉంటుంది. ఫైనల్ బర్ఫీ లాగా. ఇది బటర్ వేసుకోవాలండి. సో కొంచెం ఎక్కువే పడుతుంది. బటర్ ఎక్కువ వేసుకుంటేనే బెటర్, ఎందుకంటే డ్రైగా లేకుండా సాఫ్ట్ గా ఉంటుంది. బెటర్. సో దాంట్లో షుగర్ వేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు అవెన్ లో పెట్టినప్పుడు ఇదంతా బాగా కరిగిపోయి అంతా అలా సాఫ్ట్ గా అయిపోతుందా? కరిగిపోయి చాలా సాఫ్ట్ గా వస్తుంది. ఇప్పుడు మన కేక్ ఉంటుంది చూసారా, కేక్ లాగానే ఉంటుంది, టెక్స్చర్ అలానే ఉంటుంది. సో ఇది అయిపోయాక మొత్తం అంతా లమ్స్ లేకుండా, అదే ఉండలు ఉంటాయి కదా, ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత దీనికి కొంచెం బటర్ రాసుకొని, కొంచెం అడుగున అంటుకుంటే కొంచెం బటర్ రాసుకుని, బటర్ వేసేసి. ఎలాగో ఇందులో చాలా బటర్ ఉంది కాబట్టి పెద్ద ఎక్కువ అంటుకోదు బటర్. స్టిల్ ఏదైనా కూడా కొద్దిగా ఇలాంటి అవెన్ లో పెట్టుకునే వాటికి కొంచెం గ్రీజింగ్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఆహా, మామిడికాయ స్మెల్, మామిడి పండు వాసన భలే వస్తుంది. ఇప్పుడు మీకు మామిడి పండు సీజన్ వచ్చింది అనుకోండి, మీకు మాకు దొరికినట్టు దొరకవుగా? అంటే దొరుకుతాయి కానండి, స్వీట్ గా ఉండవు. ఇప్పుడు ఇండియాలో ఉన్నంత ఏదేమైనా అక్కడ మేము తినే అంత మామిడి పళ్ళు మీకు రావు ఇక్కడ. ఆ టేస్ట్ సమ్మర్ లో ఇండియా వస్తాం. ఓహో, ఇది బాగుంది, బాగా ఇచ్చారు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? దీన్ని 350 degrees టెంపరేచర్ పెట్టుకొని అవెన్ లో 35 to 40 minutes పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని మేము అవెన్ లో 350 degrees 350 డిగ్రీల వద్ద దీన్ని మేము దాంట్లో పెట్టి బేక్ చేస్తాం అనమాట. సో బేసికల్లీ 2 ovens ఉంటాయి. ఇది మైక్రోవేవ్ ప్లస్ కన్వెన్షనల్ ఓవెన్. సో నేను దీంట్లో పెడుతున్నాను. ఇండియాలో కూడా ఇట్లా ఉంటది. ఇక్కడ మీ పెద్ద ovens అంటే ఇక్కడ అందరికీ ఉంటాయి, అక్కడ కొంతమందికి ఉంటాయి. అట్లాగా చిన్న ovens కూడా ఉంటాయి, దాంట్లోనే పెట్టుకోవచ్చు. సో అవెన్ మన దగ్గర ఉన్న దేంట్లోనైనా కూడా మనం దాంట్లో పట్టే ట్రే సైజ్ ని బట్టి అలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు మాధవి గారు ఇందులో చూపిస్తున్నారు అనమాట. సో ఇది 350 degrees 40 degrees దగ్గర 30 to 40 పెట్టి పెట్టేసేసి ఆన్ చేసి ఒక 40 minutes పెట్టాలా? ఓకే, సో మనకి ఎలాగో 40 minutes అంటే కొంచెం వెయిట్ చేయాలి కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకే అండి, సో మరి 40 నిమిషాలు అయిపోయింది, ఆఫ్ చేసేసాము. ఇప్పుడు అది చూద్దాం ఎలా అయిందో. హాయ్ కేక్, హ్యాపీ బర్త్డే టు యూ. అవునా, ఈరోజు మీ బర్త్డేనా? అవునండి. ఓ, అందుకని ఇప్పుడు కేక్ చేశారు మా కోసం. యాక్చువల్లీ దీంతో నేను ఒకసారి మేము December 31st దీంతో కేక్ లాగా చేసి పైన డెకరేట్ చేసి చేసాము. 31st కేక్ లాగా చేసాము. ఓ, హోమ్ మేడ్. కాకపోతే ఇవి మనకి ఇంకా స్టోర్ ఉండదు కదా? స్టోర్ ఉంటుందండి, అంటే మీరు కపుల్ ఆఫ్ డేస్ ఉంటుంది, బానే ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే, ఫ్రిడ్జ్ లో పెడితే ఉంటుందండి. ఓకే ఓకే. దీన్ని ఏమైనా గార్నిష్ చేసుకుందాం. పైన కొంచెం బాదం వేస్తారు. బాదం వేస్తే బాగుంటుంది. ఓకే, సో రెడీ మ్యాంగో బర్ఫీ. ఓకే,
ఓకే అండి, మరి మ్యాంగో బర్ఫీ రెడీ. టేస్ట్ చూసే ముందు మ్యాంగో బర్ఫీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో బర్ఫీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మామిడి పండు గుజ్జు, బొంబాయి రవ్వ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత వెన్న, పంచదార వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అవెన్ ట్రే పై వెన్న వేసుకుని మామిడి పండు గుజ్జు మిశ్రమాన్ని వేసుకుని సమంగా పరుచుకోవాలి. దీన్ని అవెన్ లో 350 డిగ్రీల వద్ద 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత పీసెస్ గా కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో బర్ఫీ రెడీ.